హలో గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్టర్ సుహాస్ ఎలాంటి సపోర్ట్ లేకుండా తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. ఈ ఇయర్లో ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, శ్రీరంగ నీతులు సినిమాలతో మన ముందుకు వచ్చేసాడు. అండ్ ఇప్పుడు ప్రసన్నవదనం అనే మూవీతో మళ్ళీ వచ్చేసాడు. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉందో లేదో ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే సూర్య ఒక రేడియో జాకీ. ఒక యాక్సిడెంట్లో తన పేరెంట్స్ చనిపోవడమే కాకుండా ట్రైలర్లో చూపించినట్టుగా తనకి కూడా 2 రేర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవే మనుషుల ఫేస్ అండ్ వాయిస్ని గుర్తుపట్టలేకపోవడం. అలాంటి సూర్య అనుకోకుండా ఒక మర్డర్ చూస్తాడు. మరి తనకున్న ప్రాబ్లంతో ఆ మర్డర్ చేసింది ఎవరు అని ఎలా కనుక్కున్నాడు, ఈ ప్రాసెస్లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మిగతా కథ. థ్రిల్లర్ మూవీస్ కోసం ఒక పాయింట్ అనుకున్నాక దాన్ని అంతే ఎగ్జైటింగ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం అందరికీ అంత ఈజీ కాదు. ప్రసన్నవదనం ట్రైలర్ కట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి మంచి హైప్ క్రియేట్ చేసింది. అండ్ ఇందులో హీరోకి ఉన్న డిసార్డర్ కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి మెయిన్ క్యారెక్టర్ని మర్డర్తో లింక్ చేసిన సీన్స్ వరకు బాగానే అనిపిస్తాయి. అండ్ హీరోకి ఉన్న ప్రాబ్లం వల్ల హీరోయిన్తో వచ్చే సీన్స్ కూడా బోర్ కొట్టకుండా బాగానే ఉంటాయి. అయితే ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్స్ మాత్రం మరీ ఎక్కువగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ కొంచెం ఎగ్జైట్ చేస్తుంది. అయితే థ్రిల్లర్ మూవీస్ని ఎక్కువగా చూసేవాళ్ళు ఆ ట్విస్ట్ని ఈజీగానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ సీన్స్ని ఎగ్జైటింగ్గా చేయడం కోసం ఆడియన్స్కి మరీ ఎక్కువగా స్పూన్ ఫీడింగ్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎగ్జైటింగ్ నరేషన్ అయితే లేదు. చాలా వరకు సీన్స్ డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్లో హీరో ప్రాబ్లమ్ని యూజ్ చేసుకొని చేసే కన్ఫ్యూజన్ సీన్స్ కూడా ఇంటెన్స్కి బదులుగా కామెడీగా మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సుహాస్ ఎప్పట్లాగే తన రోల్ని బాగానే పర్ఫామ్ చేశాడు. అయితే ఎమోషనల్ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా మిగతా సీన్స్లో పెద్దగా స్కోప్ అయితే లేదు. పాయల్ రాధాకృష్ణ ఉన్నంతలో బాగానే చేసింది. రాశి సింగ్ ఏసీపీ క్యారెక్టర్లో ఫిట్ అవ్వలేదు అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. నితిన్ ప్రసన్న, వైవ హర్ష, నందు అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారు. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే విజయ్ బుల్గనిన్ సాంగ్స్ బాగానే ఉన్నాయి. అలాగే కొన్ని సింపుల్ సీన్స్ని కూడా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేట్ చేయడానికి చాలా ట్రై చేశాడు. అండ్ సినిమాటోగ్రఫీ సినిమా జానర్కి తగ్గట్టుగా కొంచెం డార్క్ విజువల్స్ ప్లాన్ చేసిన కొన్ని సీన్స్లో షార్ట్ డిజైన్ మరీ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ తెప్పిస్తాయి. బడ్జెట్ పరంగా చాలానే లిమిటేషన్స్ కనిపిస్తాయి ఈ మూవీలో. డైరెక్టర్ అర్జున్ వైకే చాలామంది డెబ్యూ డైరెక్టర్స్లా రొటీన్ కమర్షియల్ ఆర్ లవ్ స్టోరీస్ కాకుండా థ్రిల్లర్ జానర్ని సెలెక్ట్ చేసుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. ఫస్ట్ హాఫ్ వరకు తన మేకింగ్తో బాగానే ఎంగేజ్ చేసినా ఆ తర్వాత కొంచెం తడబడ్డాడు. బట్ తన అటెంప్ట్కి మెచ్చుకోవచ్చు. ఓవరాల్గా ప్రసన్నవదనం ఒక డీసెంట్ థ్రిల్లర్. కొన్ని ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉన్నప్పటికీ హీరోకి ఉన్న ప్రాబ్లం రిలేటెడ్గా క్రియేట్ చేసిన కొన్ని సీన్స్ బాగానే ఎంగేజ్ చేస్తాయి. సో థ్రిల్లర్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.